అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 26వ తారీఖు మే నెల నుంచి 1వ తారీఖు జూన్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. అలాగే గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా మీ యొక్క గోచారమే కాదు జాతకరీత్యా కూడా చెప్పగలిగితే ఎలా ఉంటుంది అలాంటి విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఈ వారం కానీ గమనించే మనకు బుధగ్రహం మేషరాశిలో, సూర్యుడు శుక్రుడు గురువు వృషభ రాశిలో, కేతువు కన్యా రాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో, కుజుడు మీనరాశిలో, శని కుంభరాశిలో, చంద్రుడు ధనుసు మకరం కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఈ సంచారాన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం కానీ చూసుకుంటే మనకు ఆదివారం నుంచి శనివారం వరకు మూలా నక్షత్రం నుంచి ఉత్తరాభాద్ర నక్షత్రం వరకు తదియా తిథి నుంచి నవమి తిథి వరకు కూడా ఈ యొక్క వార ఫలాలు ఉంటాయని తెలుసుకుంటాం. ముఖ్యంగా మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నా యొక్క వాట్సాప్ నెంబర్కి పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను. జాతకం మొత్తం 50 పేజీలు ఉంటుందండి. మీకు అది మెయిల్ కూడా చేస్తాను. మీ చేత వాయిస్ రికార్డ్ కూడా చేయించి మీ జాతకాన్ని చదివి వినిపిస్తాను. ఇకపోతే ఏ సమస్యకు వచ్చినా సరే అండి, దానికి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సొల్యూషన్ లేకుండా ఏ సమస్య పుట్టదండి. కాబట్టి మీరందరూ కూడా మీ జాతకాలు చదవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. చిన్నగా గురుదక్షిణ ఉంటుంది, చాలా నామినల్గా ఉంటుంది. అందుకే నా పేరు కూడా అందరూ thesimpleastrologer.com అని అంటారు. ఈ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని చెప్పేసి మా ఆశీర్వాదాలు మీ కుటుంబంపై ఎప్పటికీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ వృషభ రాశి వాళ్ళందరికీ కూడా 26వ తారీఖు మే నెల నుంచి 1వ తారీఖు జూన్ వరకు ఈ వార ఫలాలు కానీ చూసుకుంటే శుక్రుడు వృషభ రాశిలో సంచరించడం, అలాగే వృషభంలో గురువు సూర్యుడు సంచరించడం ఎంతో మేలు కలిగిస్తుందన్నమాట. మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. ఏదైనా సరే కొండనైనా సరే పిండిని చేసేటువంటి బలాన్ని కలిగి ఉండి ముందుకు ఆత్మవిశ్వాసంతో వెళ్తారన్నమాట. ముఖ్యంగా ధన రాబడి కొంచెం ఇబ్బంది కలిగినా కూడా పర్ష్యూ బాగా చేస్తే, అంటే బాగా మీరు పని పెట్టుకుంటే ఖచ్చితంగా వస్తుంది. ముఖ్యంగా కుటుంబంలో సంతోషం కోసం ప్రతి ఒక్కళ్ళు పాటుపడాలి. పిల్లల చదువు విషయంలో కాస్త శ్రద్ధ వహించాలి. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మీ యొక్క మానసిక ధైర్యంతో ముందుకు వెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు అన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం జరుగుతూ ఉంది. పిల్లల యొక్క చదువు, వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ విదేశీ ప్రయాణాలు ఇవన్నీ కూడా కొంత ప్రతికూలత ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా కడుపుకు సంబంధించిన, అజీర్తికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి దాని మీద శ్రద్ధ వహించడం మంచిది. భార్య భర్తల మధ్య ఈ వారమంతా చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా ముందుకు వెళ్తారు. అలాగే పెళ్ళి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. అదృష్టం మీ వెనక ఉండడం వల్ల మీకు పెద్దల యొక్క సహకారాలతో అన్ని పనులు పూర్తి చేసుకొని ధర్మాన్ని పాటిస్తారు. ఉద్యోగస్తులందరికీ కూడా వీసాలు సమయానికి రావటం, విదేశీయానాలు కలిసి రావటం, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఎన్నెన్నో కొత్త అవకాశాలు కూడా వస్తాయన్నమాట. వ్యాపారస్తులందరికీ కూడా గతంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు దూసుకు వెళ్తారని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇక ఈ వారం అంతా కూడా మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి. వృషభ రాశి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఉదయమే లేచి హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామి అనే మంత్రాన్ని చదవండి. సక్సెస్ మీ వెంటే ఉంటుంది. అందరూ విన్నారు కదా 12 రాశులకు ఏ విధంగా చెప్పాను. ఇక మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని పైన ఇచ్చిన 3 నెంబర్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పంపిస్తే మీ జాతకం మొత్తాన్ని నేను రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తూ, దాని కొరకు చిన్నగా గురుదక్షిణ ఉంటుందని తెలియజేస్తూ, మీ అందరూ కూడా thesimpleastrologer.com అనే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.